హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. బ్యాంక్ నిఫ్టీ చూడండి, గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మన లెవెల్ అయినటువంటి 52,629 పైన క్లోజ్ అయింది. ఆ తర్వాత ఇక్కడ పివోట్ పాయింట్ కూడా ఉంది. పివోట్ పాయింట్ అండ్ వీవ్యాప్ పాయింట్ క్లోజ్ అయింది. సెకండ్ క్యాండిల్ వచ్చేసి ఇంకొక లెవెల్ అయినటువంటి 51,750 పైన క్లోజ్ అయింది. ఇక్కడ మీకు నేను చాలాసార్లు చెప్పాను, మన లెవెల్ పివోట్ పాయింట్ వీవ్యాప్ పైన కనుక క్లోజ్ అయితే 90% ఖచ్చితంగా మనం ట్రేడ్ చేయొచ్చు అని మీకు చాలాసార్లు చెప్పానండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే పాత వీడియోస్ గమనించండి. ఇక్కడ ఈ లెవెల్ పైన చూడండి 51,750 పైన క్లోజ్ అయింది. థర్డ్ క్యాండిల్ వచ్చేసి రీటెస్ట్ చేసింది, పైకి వెళ్ళిపోయింది. ఇక్కడైతే ఖచ్చితంగా బయింగ్ తీసుకోవచ్చు. లేదు ఇక్కడ మిస్ అయితే ఎవరైనా తీసుకోలేకపోతుంటే రిటర్న్లో మళ్ళీ చూడండి 51,750 దగ్గర చూడండి సపోర్ట్ తీసుకొని ఇక్కడ ఎంత రిజెక్షన్ వచ్చిందో చూడండి. ఈ విక్ గమనించండి. ఇక్కడ చాలా మంచి రిజెక్షన్ వచ్చింది. ఇక్కడైనా బయింగ్ తీసుకోవచ్చండి. ఇంకొక విషయం ఏంటంటే, ట్రేడ్ చేసేవాళ్ళు బాగా గమనిస్తుంటే ఇటువంటివి అంటే ఇక్కడ నేను ఒక విషయం, ఇక్కడ 51,800 కాల్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ రిజెక్షన్ అయినప్పుడు ఇలా పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ 270 అలా ఉన్నింది. ఆ తర్వాత చూడండి మళ్ళీ కిందకు వచ్చి ఈ గ్రీన్ క్యాండిల్ పైన ఈ లెవెల్ దగ్గర 300 ఉన్నింది. ఆ ప్రీమియం 51,800 ప్రీమియం ఇక్కడ ఈ హై లెవెల్లో అంటే 51,864 దగ్గర 300 ఉన్నది. ఇలా ఇక్కడ డౌన్కి వచ్చి మళ్ళీ ఈ పైకి వెళ్ళేటప్పుడు ఈ క్యాండిల్ పైన అంటే ఇక్కడికి వచ్చేసరికి 300 వచ్చేసింది. అంటే ప్రీమియం ఇండెక్స్ డౌన్లో ఉన్నా కూడా ప్రీమియం ఇంక్రీజ్ అవ్వడం గమనించా. ఇటువంటివి నేను చాలాసార్లు గమనించాను. అలా జరిగినప్పుడు ఖచ్చితంగా మంచి మూవ్ అయితే ఇస్తుంది. అదేవిధంగా ప్రీమియము అంటే ఇండెక్స్ పెరుగుతున్నా కూడా ప్రీమియం పెరగలేదంటే డౌన్కి వచ్చేదానికి చాలా అంటే అదొక సినారియో అనమాట. ఇటువంటివి మీరు గమనించవచ్చు. ఇక్కడ నేను ఈ విషయాన్ని గమనించి ఇక్కడ ఖచ్చితంగా పైకి వెళ్తుంది అని అనుకున్నాను. అలాగే పైకి వెళ్ళింది. మన లెవెల్ పైన క్లోజ్ అయింది, పైకి వెళ్ళిపోయింది. చూడండి అంటే ఇక్కడ మీరు ఈ లెవెల్లో ఎప్పుడైనా మీరు ప్రీమియం ఆప్షన్ ప్రీమియము ఎంత ఉంది, ఈ లెవెల్ ఎంత ఉంది కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. చాలా బాగా మన లెవెల్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో అయితే చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. ప్రతి లెవెల్ పనిచేసింది. ఎలాంటి చూడండి ఈ లెవెల్స్ పైన క్లోజ్ అయినప్పుడు ఈ లెవెల్ పనిచేసింది. అదేవిధంగా చూడండి ఈ లెవెల్ దగ్గర కొద్దిసేపు కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మంచి మూమెంట్ ఇచ్చి ఇక్కడ 52,179 లెవెల్ దగ్గర చూడండి కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత 52,320 లెవెల్, ఆ లెవెల్ దగ్గర చూడండి ఈ క్యాండిల్ రిజెక్షన్ లైట్ అంటే ఈ విక్ గమనించండి. మీకు అంత ఎక్కువగా అనిపించకపోవచ్చు. చూడండి ఇక్కడ ఇప్పుడు చూడండి విక్. ఇదే టైంలో నిఫ్టీలో 25,000 టచ్ అయింది. ఇక్కడ రిజెక్షన్ వచ్చేటప్పుడు నిఫ్టీలో కూడా 25,000 లెవెల్, ఆ లెవెల్ ఆల్ టైమ్ హై రౌండ్ నెంబరు, ఆ లెవెల్ మంచి రెసిస్టెన్స్ లెవెల్. ఆ లెవెల్ దగ్గర రిజెక్షన్ తీసుకునింది. ఇక్కడ మన లెవెల్ దగ్గర రిజెక్షన్ తీసుకుని ఇలా వచ్చిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ పైకి మళ్ళీ ఆ గ్రీన్ క్యాండిల్ దాటి వచ్చేటప్పుడు అంటే ఇక్కడ ఇలా చూస్తే ఎం ప్యాటర్న్ మీరు గమనించండి. ఈ లెవెల్ని క్లోజ్ దాటి వచ్చేటప్పుడు అయితే పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. లేదా మన లెవెల్ 52,179 దాటిన తర్వాత ఇక్కడైనా ఖచ్చితంగా ఎంట్రీ తీసుకోవచ్చు. చూడండి ఎంత మంచి మూమెంట్ వచ్చిందో చూడండి. నేరుగా వచ్చేసి 51,284 ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 51,750 చూడండి ప్రతి లెవెల్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అక్కడ మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటే 51,284 చాలా అంటే చాలా బాగా లెవెల్స్ పనిచేస్తాయి. ఎవరైనా కొత్తవారు వీడియో చూస్తుంటే ఈ లెవెల్స్ అన్నీ డ్రా చేసి పెట్టుకోండి. ఎక్కడ లెవెల్స్ ఉంటే ఆ ఏరియాలో మార్కెట్ ట్రేడ్ చేసేటప్పుడు మన లెవెల్స్ చాలా బాగా పనిచేస్తాయండి. మీరు ముందున్న వీడియోస్ కూడా చూసి లెవెల్స్ డ్రా చేసుకోండి. మరి బ్యాంక్ నిఫ్టీలో రేపటికి మన లెవెల్ వచ్చేసి 51,399 అండి. 51,399
ఓకే అండి. మరి ఫ్యూచర్లో చేసేవారికి లెవెల్ వచ్చేసి 51,410 అండి. 51,410. రేపు కనుక బ్యాంక్ నిఫ్టీ చూడండి ఇక్కడ గ్యాప్ అప్ అయ్యి ఇలా డౌన్కి వచ్చి చూడండి ఈ లెవెల్ కింద 51,284 లెవెల్ కింద ఈ లెవెల్ కింద కనుక క్లోజ్ అయితే ఇక ఖచ్చితంగా సెల్లింగ్ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. 51,000 ఇక్కడ చూడండి 50,895. 51,000 దాటిందంటే ఇంక ఈ లెవెల్స్ అన్నీ దాటేస్తాయి. మరి ఇక్కడ బయింగ్ చేయాలి అంటే చూడండి ఈ లెవెల్ పైన 51,750 పైన అయితే మనం బయింగ్ చేయొచ్చు. చూడాలి రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత VWAP పివట్ పాయింట్ మన లెవెల్స్ మీరు ఒకటేనండి అనాలిసిస్. రేపటి అనాలిసిస్ అంటే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, అక్కడ మన లెవెల్స్ దగ్గర ఎలా బిహేవ్ చేస్తుంది, అక్కడ VWAP ఏంటి, అక్కడ పివట్ పాయింట్ ఏంటి, వీటన్నిటిని గమనించి కనుక ట్రేడ్ చేసుకుంటే మీకు ఎక్కడ ఎలా ఓపెన్ అయినా కూడా అక్కడ ఉండే లెవెల్స్ని బట్టే మీరు ట్రేడ్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. అదే అర్థం చేసుకోండి. మరి నిఫ్టీలో ఏ విధంగా మన లెవెల్స్ పనిచేసాయో చూద్దామండి. నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. పైన మన లెవెల్స్ అయితే లేవు. ఇక్కడ హైలో ఓపెన్ అయిన తర్వాత డౌన్కి వచ్చి ఇక్కడ చూడండి నిన్నటి హై లెవెల్ మన లెవెల్ టచ్ కాకుండా మన లెవెల్ పైన అంటే నిన్నటి హై దగ్గర అక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. చూడండి పైకి వెళ్ళిన తర్వాత ఇక 25,000 ఆల్ టైమ్ హై రౌండ్ నెంబరు. ఇది ఒక సెంటిమెంట్ లెవెల్. అక్కడి నుంచి డౌన్ ఫాల్ అయింది. డౌన్ ఫాల్ అయిన తర్వాత ఇక్కడ 24,776 లెవెల్ని సపోర్ట్ తీసుకుంది నిఫ్టీ అయితే. మరి నిఫ్టీలో వచ్చేసి మన లెవెల్ 24,837 అండి. ఈ లెవెల్ని మార్చుకుందాం. $837. మరి ఫ్యూచర్లో వచ్చేసి 24,919 అండి ఫ్యూచర్లో. రేపు కనుక నిఫ్టీ వచ్చేసి ఈ 24,800 కింద ఈ 776 ఈ లెవెల్ కింద కనుక క్లోజ్ అయిందంటే ఖచ్చితంగా ఫాల్ ఉంటుంది. బయింగ్ వైపు వెళ్ళాలంటే ఇంకా 25,000 వరకు దాటి క్లోజ్ అయితే మనకి అంటే కాన్ఫిడెంట్గా బయింగ్ చేయొచ్చు. పుట్ సైడ్ అయితే మాత్రం ఈ లెవెల్ కింద క్లోజ్ అయితే మనం పుట్ ఆప్షన్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. అంటే ఆ టైంలో ఆ బయింగ్ ఆపర్చునిటీ అంటే రావాలండి. మళ్ళీ దాటింది అనగానే బయింగ్ చేయకుండా VWAP పివట్ పాయింట్ మన లెవెల్ ఒక M ప్యాటర్న్ లాంటిది, W ప్యాటర్న్ లాంటి ఇటువంటివి ఉంటాయి కదా, అటువంటి బయింగ్ సినారియో వచ్చినప్పుడు ఖచ్చితంగా బయింగ్ తీసుకోవచ్చు. కొత్తవారు ఎవరైనా వీడియో చూస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిగతా అందరూ దయచేసి ఛానల్ని లైక్ చేయాలని కోరుకుంటున్నానండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బాయ్.